రాజా ఇప్పుడు ఆఫీస్ షిఫ్టింగ్ దగ్గర గొడవ అయింది. ఓకేనా? ఆఫీస్ షిఫ్టింగ్ మన వర్క్షాప్ పక్కన రెంట్ తీసుకున్నాడు 25,000కి అనిల్ని. అయితే దాంట్లో మొత్తం షిఫ్టింగ్ చేసేస్తున్నా అన్నాడు. అంటే నేను సర్లే ఏదో చేసుకుంటున్నాడు 2-3 నెలలుగా అని చెప్పి సర్లే అన్నా. అన్న తర్వాత ఆఫీస్ మొత్తం షిఫ్ట్ చేస్తా అన్నాడు. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుని సర్లే చూద్దాం. తర్వాత ఒకవేళ అవసరం లేదనుకుంటే ఆఫీస్ నేను ఇన్స్టిట్యూట్ ఏదైనా రన్ చేసుకుంటలే అన్న. కథం ఈ టాపిక్ పట్టుకొని నువ్వే చెప్పావు అని చెప్పేసి ఇప్పుడు ఆఫీస్ షిఫ్టింగ్ సీరియస్గా అక్కడికి ఫ్యాక్టరీ ఎందుకు ఫ్యాక్టరీ పక్కకి షిఫ్ట్ చేస్తున్నాడు చెప్పు రాజా. నువ్వు మామూలుగా చెప్పు, మనిషిలాగా మాట్లాడు. ఇప్పుడు ఆయన బిల్డర్ అవతారం ఎత్తుతున్నాడో లేకపోతే రియల్ ఎస్టేటర్ అవతారం ఎత్తుతున్నాడో ఆయనకి ఈజీగా ఉండాలి పోయి అక్కడ పనులకి. సింపుల్, అంతే కదా కాన్సెప్ట్. నీకు ఇన్ని ఇయర్స్ మరి ఆ థాట్ ఎందుకు రాలేదు? సరే పక్కన ఆయనకి 1 lakh అడ్వాన్స్ ఇచ్చేసిందంట, దానికి రెంట్ నాకు చెప్పాలి కదా. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఆఫీస్ మొత్తం షిఫ్టింగ్ చేసేస్తాను నేను బలవంతంగా అని చెప్పి వాళ్ళు పంపిస్తే పొద్దున సతీష్ ఫోన్ చేసి సార్ మీరేమో షిఫ్ట్ చేద్దాం అంటారు, సార్ ఏమో అన్ని తీసేయమంటాడంటే ఎట్లుంటుంది పోయి? ఇప్పుడు నువ్వు అదే ఇప్పుడు ఇదంతా అయితే ఏంద్రా పోయి నాకు అర్థం కాదు. ఏంద్ర నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేది కథ అని చెప్పి ఓపెన్గా అడిగినా. నువ్వు డామినేటింగ్గా మాట్లాడితే ఎవరు ఉంటారు, ఎవరికి ఇష్టం కూడా లేదు, ఏం మాట్లాడుతున్నావు అది అంటే సరే నేను అదే అంటున్నా. ఇన్ని ఇయర్స్ మనం ఎట్లా జర్నీ చేసినాం, స్మూత్గానే ల్యాండ్ అయిపోయి వెళ్ళిపోయాం, సపరేట్ అయిపోయి. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ జర్నీ అయినప్పుడు ఆ డివిజన్ అప్పుడు నీకు ఇప్పుడు ఇష్టం లేదంటే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన సపరేట్ అయిపోతే అయిపోతుంది కదా. నువ్వు ఏమంటాడు దానికి ఇప్పుడు అట్లనే చేద్దాం, ఎవరికి ఇష్టం కూడా లేదు ఉండడానికి అది అంటే. హలో, ఇప్పుడు సపరేట్ అవ్వడానికి డిసైడ్ అయ్యాం బై 4-5 monthsలో సపరేట్ అయిపోతాం. ఓకే, ఎప్పుడన్నా పంచాయతీకి పిలిచినప్పుడు కొంచెము చూడు అంటున్నా. కాదు ఆయన ఏమైనా చేసుకొని ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు నా ఇంటికి దూరం అవుతుందని ఎన్ని ఇయర్స్ తర్వాత గుర్తురాదు కదా. ఎప్పటి నుంచి 2011 నుంచి ఉంది. అయితే ఇప్పుడు 2004లో స్టార్ట్ అయిన కంపెనీ 2002లోనే స్టార్ట్ అయింది. ఆఫీస్ ఎప్పుడు వచ్చింది బై? 2004లో వచ్చింది. 2004లో కూడా కదా, 2005లో వచ్చింది. శ్రీకాంత్లో ఇల్లు తీసుకున్నాం. దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని మా ఇంట్లోనే పెట్టుకున్నాం కదా ఆఫీస్. నేను సరే అవన్నీ పోనీ ఇష్యూస్. ఇక్కడ 2011 నుంచి అయితే అశోక్నగర్లో ఉంది కదా బై. ఇప్పుడు దాన్ని డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి నువ్వు అక్కడ రెంట్ తీసేసుకొని షిఫ్ట్ చేస్తా అంటే ఇప్పుడు ఇదంతా గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను హ్యాండిక్యామ్ వాడుతున్నాను ఈ మధ్య. హ్యాండిక్యామ్ తోటి ఏమైనా భయం అవుతుందా? నేను నిజంగా సినిమా డైరెక్టర్ అయిపోతున్నా రాజా నేను. హలో వినిపిస్తుందా రాజా? బాబు నీరు కూడా సిగ్నల్ వీగా ఎయిర్టెల్ ఉందా? ఎయిర్టెల్ లేదు ఇప్పుడు ఎయిర్టెల్ లేదా సిగ్నల్? జియో బాగుంటుందా ఎయిర్టెల్ బాగుంటుందా? జియోకి చేసిస్తాను ఇప్పుడు ఓకేనా రాజా సిగ్నల్ ఇది? ఒకసారి జియో నుంచి చేస్తా.